మీదకి వస్తుంది. తర్వాత 10వ వచనం, వారు అగ్నిగుండములో వాళ్ళు అసలు సమాధానం ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యము వాళ్ళ జీవితాల్లో కలహాలే. వాళ్ళ అగ్నిగుండానికి పాత్రలు అయిపోతారు. నిత్య జీవం వాళ్ళకి రాదు. తర్వాత వాళ్ళ జీవితాలు ఎప్పుడు కూడా స్థిరపరచబడవు. ఎంత ప్రయత్నం చేయనివ్వండి, దుష్టులు ఎంత కష్టపడినివ్వండి, ఎన్ని విధాల ప్రయత్నం చేయనివ్వండి, అమ్మా వీళ్ళ జీవితాల్లో అంట ఏముండదన్నానా, స్థిరపడటం ఉండదు, స్థిరపరచబడరు. చూడండి వాళ్ళ చీట వాళ్ళ మీదకి ఎలా వస్తుందో. ఇంకా లాస్ట్కి వస్తున్నాను చూడండి, 140 వచనం చదవండి. అది ప్రార్థనకు జవాబు అనమాట. బాధింపబడే వారి పక్షమున చాలా ఇది ఎంత ఓదార్పించినాయో నాకు ఈ మాటలు, ఎంత ఆదరించినాయో ప్రభా. నాకు ఎందుకు భయం వేస్తుంది ప్రభా. వాళ్ళ మాటలకు నాకు బ్రతకాలని ఉండలేదు ప్రభా. వాళ్ళ దురాలోచనలే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కానీ నాకు భయం వేస్తుంది ప్రభా. వాళ్ళు చాలా దుర్మార్గులు, దుష్టులు, బలాత్కారులు, గర్విష్ఠులు, అహంకారులు, భక్తిహీనులు. నాయన దయచేసి నీ పాదాల దగ్గరికి వచ్చాను, నన్ను విడిపించు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయని ప్రార్థన చేసినప్పుడు దేవుడట ఏం చేశాడు, వారి బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యుద్ధము మనం చేయగలిగిందని ఏమీ వద్దు. ఈ మాట వినండి, మోకరించి నమ్మదగిన దేవుని సన్నిధిలో. గొలియాతుని చంపిన వాడు భక్తిహీనులను చంపలేడా? చంపగలడు. కానీ దేవుని పాటగా తర్వాత న్యాయం కోసం చాలా మందిని చూస్తున్నాం మనం. బలాత్కారులు నీది కానిది ఆశించి బలాత్కారులు, దుర్మార్గులు, ఈ దుష్టులు ఖచ్చితంగా త్వరలో దేవుడు న్యాయం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మన నడత, మన మాట, మన ప్రవర్తన, ఈ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దుష్టత్వంలో ఉన్నావా, బలత్కారంలో ఉన్నావా, ఇంకా అపాయకరమైన హృదయమా? వాళ్ళెవరల్లో దేవుడు లేని వాళ్ళు. కానీ నీవు అలాగా ఉండదు. ఒకవేళ దుష్టుల చేత మీదకే వస్తుంది. ఎవరి పంటి నుంచి వచ్చిన మాట, పెద్ద అమ్మమ్మళ్ళు మామూలు అని ఎవరు విన్నారా మీరు? ఎవరి పంటి నుంచి వచ్చిన మాట చెప్పండి నాకు అది ప్లీజ్. వారి ఒంటిలోనే ఇంకిపోతే తెలీదా? అడవిలో ఎవరిని ఇదమ్మంటే ఇంట్లో ఏదైందంట. నా భయమేసింది, కదలగా తినేదాన్ని నేను. ఏమండి, వారి పెదవుల చెడు, వాళ్ళ మాటల నాలుకలు పాము నాలుకల వల్ల ఆడించారు కదా, విషం